हाय हेलो अन्ना, गुड मॉर्निंग अंदर की नमस्ते भाई, अस्सलाम वालेकुम। तो अपने को जो है ना फर्स्ट ट्रिप పడిందన్న। అయితే ట్రిప్ వచ్చేసి రాజపుష్ప ప్రవాంశ నుంచి అయితే 21 కిలోమీటర్స్ అయితే పడింది। బుకింగ్ 400 రూపీస్। అయితే మన దగ్గర అయితే ఇంకా గ్యాస్ అయితే ఉంది, అయితే అక్కడైతే నింపించుకోవచ్చు గ్యాస్ అక్కడ లొకేషన్లో। ఎయిర్పోర్ట్ అయితే 400 రూపీస్ 420 అలా పడుతుందన్న। అయితే ఇదైతే బెటర్। ఇన్ సిటీలో అయితే గ్యాస్ కూడా టైం పట్టదు। మళ్ళీ అక్కడ నుంచి మనకు సిటీలో మళ్ళీ కంపెనీలకు డ్యూటీలోకి వస్తారు కదా, ఆ నుంచి మళ్ళీ బుకింగ్లు అయితే పడతాయి। అందుకే ఇదైతే తీసుకున్నా సిటీలో। చాలాసేపటి నుంచి బుకింగ్లు అన్నీ చిన్నవి పడుతున్నాయి, అయితే లాస్ట్కి అయితే ఇదైతే తీసుకున్నా। ఓకే ఫ్రెండ్స్, ఇవాళ స్టార్ట్ చేద్దాం। మంగళవారం డేట్ వచ్చేసి 16। హాయ్ హలో ఫ్రెండ్స్, మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందన్న। ఫస్ట్ ట్రిప్ అమౌంట్ వచ్చేసి 392 రూపీస్। అయితే కిలోమీటర్ వచ్చేసి 21.300 మీటర్స్ అలా అయితే ఉంది కిలోమీటర్। టైం వచ్చేసి 40 మినిట్స్ అయితే పట్టింది అన్న ఇక్కడికి। 400 అయితే అమౌంట్ అయితే మనకు వచ్చినాయి। అయితే ఫస్ట్ ట్రిప్ కంప్లీట్। ఇంకా 2 పాయింట్స్ అయితే గ్యాస్ ఉంది మనకు। చూస్తున్నా ఏదన్నా బుకింగ్ మంచిది పడితే ఇక్కడ పంపులు, గ్యాస్ పంప్ దగ్గరలో ఏదన్నా వేసుకుందామని చూస్తున్నా, కానీ నాకు తెలిసి అయితే అమీర్పేట ఇసుకు కూడా వెళ్తేనే బెస్ట్। పడుతున్నాయి బుకింగ్లు। మెహదీపట్నం సైడ్ అయితే ఇప్పుడు టూ మచ్ ట్రాఫిక్ ఉంటుంది। సెకండ్ ట్రిప్ పడింది అన్న। సెకండ్ ట్రిప్ వచ్చేసి మన అమీర్పేట్, ఇది బేగంపేట అమీర్పేట మధ్యలో మైత్రివనం రోడ్ ఉంది కదా, అయితే అక్కడ నుంచి అయితే బుకింగ్ అయితే పడింది। అది హోటల్ ఉంది, అయితే అక్కడ నుంచి అయితే మనకు మైత్రివనం దగ్గర యూసుఫ్గూడ పంప్కి అయితే ఈజీగా వెళ్ళొచ్చు। ఇక్కడ చిక్కడపల్లి దగ్గర అయితే ఫస్ట్ ట్రిప్ అయింది కదా అన్న, ఇక్కడ ఎంత అంటే చాలా లైన్ ఉంది, వెహికల్స్ మూవ్ అవ్వడం లేదు। లైన్లో అయితే కూర్చున్నా ఒక 10 మినిట్స్ అయితే, టీ తాగేసిన ఆ లోపు అయితే లైన్ మూవ్ అయితే లేదు। ప్లస్ ఏంటంటే గ్యాస్ అయిపోయిందని చెప్తున్నారు। ఇక్కడ టైం వేస్ట్ ఎందుకని ఇంకా 2 పాయింట్స్ అయితే గ్యాస్ ఉంది, పెట్రోల్ కూడా ఉంది, టెన్షన్ లేదు। ఇట్లా పెట్రోల్ అయితే ఉంచుకోవాలన్నా। అయితే సెకండ్ ట్రిప్ పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా। అయితే అక్కడ నుంచి అయితే మనకు గ్యాస్ ఈజీగా దొరుకుతుంది ఏ సిటీలో కాబట్టి। ఇప్పుడు ఇది 400, అదొక 200, 600 అవుతుంది। గ్యాస్కి అయితే టెన్షన్ ఉండదు, అక్కడ నుంచి మనం ఈజీగా చేసుకోవచ్చు సిటీలో। ఇటు రావద్దు ఇక। హలో అన్న, ఒక పర్సనల్ డీటెయిల్స్ అయితే ఒక షేర్ చేస్తా। ఇది వచ్చేసి నారాయణగూడ। అయితే ఇక్కడ కుబేరా టవర్స్ అని ఉంటుంది, మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఉంది। అయితే ఇక్కడ నేను 2015లో అయితే ఇక్కడ వర్క్ చేసిన, ఇండియా కాలింగ్ అని కాల్ సెంటర్ ఉంది। అప్పట్లో అయితే నాకు ఒక 8500 ఇచ్చేవాళ్ళు ఫుల్ టైం డ్యూటీ చేస్తే। అప్పుడైతే పిక్చర్ లాగా తిరిగేవాడిని అన్న జాబ్ కోసం। ఎవ్వడు అసలు అంటే మా కజిన్స్ కానీ మా అన్న వాళ్ళు కానీ అప్పటికి ఇంటర్ అయింది, జాబ్ కోసం చాలా ట్రై చేసిన, ఎవ్వరు సపోర్ట్ చేయలే। ఇక్కడ ఈ జాబ్ చేసుకోవాలా, ఇంకా అక్కడ ఏమంటారు కోచింగ్ తీసుకోవాలా, కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్న అప్పట్లో ఏదో ఇంట్రెస్ట్ ఉందని। అయితే మనకైతే సెట్ కాలే, అంటే ట్రై చేసాం కానీ రాలేదు, పర్సనాలిటీ లేకపోవడం వల్ల। ఇంకోటి ఎగ్జామ్స్ కూడా క్లియర్ కావాలి కదన్న। అయితే ఇక్కడైతే కాల్ సెంటర్లో అయితే పర్లేదు, బాగుండే అప్పట్లో। ఇండియా కాలింగ్ అయితే 8500 ఇచ్చేవాళ్ళు, ఇక్కడ చాలా మంచిగా ఉండేది। కానీ పొద్దున్న లేచి రావాలా ఇక్కడికి, దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చేవాడిని। అప్పట్లో లొకేషన్ తెలియకపోతున్నా నాకు, అంటే ఏరియా వైజ్ ఇట్లా దగ్గర ఉంటుందని, ఏదో ఇంత దూరం అనుకునేవాడిని అంతే। లాస్ట్కి అయితే అక్కడ ఒక 6 మంత్స్ చేసా జాబు। ఇంత కష్టం ఉంటుంది, అంత చిన్న జాబులు చేసుకొని లాస్ట్కి అయితే ఈ ఫీల్డ్ అయితే సెట్ అయింది। ఫ్రెండ్స్, మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది। సెకండ్ ట్రిప్ మ్యారీగోల్డ్ హోటల్, ఇది మైత్రివనం రోడ్, బేగంపేట టు అమీర్పేట। అయితే మ్యారీగోల్డ్ హోటల్ అయితే సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది। ట్రిప్ వచ్చేసి 7 కిలోమీటర్స్ 18 మినిట్స్ అయితే పట్టింది। ఇది వచ్చేసి మనకు ఎక్కడంటే అమౌంట్ ఏంటంటే అమౌంట్ 208, అయితే పొద్దున్న అమౌంట్ ఇప్పటి అమౌంట్ రెండు కలిపేసి 600 అయితే అయినాయి 2 ట్రిప్స్లో। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గ్యాస్ ఇంకా తగ్గలే, 2 పాయింట్లు ఉన్నాయి అలాగే।
కానీ ట్రిప్ తీసుకున్నాక తగ్గుతుంది. ఇంకో ట్రిప్ అయితే పడింది 12 కిలోమీటర్లు మైండ్ స్పేస్. కానీ అక్కడికి వెళ్తే ఇప్పుడు 300 ఇప్పుడు ట్రాఫిక్ టైం అన్న మామూలుగా అయితే ఇప్పుడు 40 మినిట్స్ చూపిస్తుంది. ట్రాఫిక్ తగిలితే గంట కూడా పడుతుంది. అందుకు ఏంటంటే నేనైతే స్ట్రేట్ ఇప్పుడు యూసుఫ్ కూడా అయితే వెళ్తా. ఇది యూటర్న్ బ్లాక్ చేశారు, చాలా హెడేక్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ నుంచి యూటర్న్ చేసుకొని రావాలి బేగంపేట నుంచి కింద. అయితే ఇక్కడ ఏంటంటే మనం దించేస్తాం కదా, అయితే యూటర్న్ దగ్గర చూడండి ఇటు పైన బోర్డు కనిపిస్తుంది కదా బేగంపేట రైల్వే స్టేషన్ అని. స్ట్రేట్ వెళ్ళిపోవాలన్నా రైట్ కొట్టింది అనుకోండి, ఫ్లైఓవర్ ఎక్కి ఇక చక్కగా మీరు అటే పోతారు. ఎక్కడికంటే బేగంపేట వెళ్ళిపోతారు. యూటర్న్ తీసుకోవాలంటే మొత్తం లెఫ్ట్కి వచ్చేసి వెళ్ళాలి. చూడొచ్చన్నా ఇంకా 2 పాయింట్లు ఉంది. గ్యాస్ అయితే 9:30 అవుతుంది టైము. చూద్దాము. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది, చూడొచ్చు మీరు. గ్యాస్ అమౌంట్ అయితే వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్ వెళ్తే ఒక్క పాయింట్ మిగులుతుండే 450 రూపాయలు ట్రిప్ అవుతుండే మనకైతే. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అయ్యప్ప సొసైటీ పడింది మాదాపూర్ 150 రూపాయలు. ఏది వద్దన్న చక్కగా పోయి ఫస్ట్ అయితే ఈ ఒక పాయింట్ అయితే గ్యాస్ దిగిపోతుంది. పంపు పోయిందాక సరిపోదు గ్యాస్ ఈ ట్రాఫిక్లో. మళ్ళీ మనకు అక్కడ నుంచి మళ్ళీ పెట్రోల్లో పంప్ ఎత్తుకోవాలి, తలకాయ నొప్పి. చూడొచ్చు ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇది బేగంపేట ఏరియా. ఓకే, అయితే ఇక్కడ నుంచి మనం మళ్ళీ మన అదే ప్లేస్కి వెళ్ళాలి, రైట్ సైడ్కి సిగ్నల్ దగ్గరికి వెళ్ళాలి. మూమెంట్ అయితే మంచిగా ఉందన్న, ఫుల్ ట్రాఫిక్ ఉంది, మంచి బుకింగ్లు పడుతున్నాయి. ఏం చేద్దాం, గ్యాస్ అయితే ఒక పాయింట్ ఉంది. మరి ఇప్పుడు ఇది మన మహమూద్ సిఎన్జి పంపు వీళ్ళదే. ఇది కూడా ఫంక్షన్ హాల్ ఉంది వీళ్ళది, ఇంకా కూడా వీళ్ళదే అంట. చాలా ప్లేస్ ఉంది, పెద్దది వీళ్ళది. అయితే వీళ్ళ ఫంక్షన్ హాల్ వీళ్ళదే కాబట్టి ఇప్పుడు ప్రోగ్రామ్ లేదని చూడొచ్చు. లైన్ ఎంత మంచిగా చక్కగా పంప్కి ఇక్కడ నుంచి లైన్ ఉంది. ఫంక్షన్ హాల్ లోపల నుంచి పార్కింగ్ చేసుకోవచ్చు. బెస్ట్ అన్న, సిటీలో ఇంత మంచిగా లైన్ ఎక్కడ లేదు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే 24 అవర్స్ గ్యాస్ దొరుకుతుంది. ఇది పైప్ లైన్ కలెక్షన్ కాదు, ట్యాంకర్స్ అంటే వెహికల్ వస్తుంది డీసీఎం సిఎన్జి తీసుకొని. ఇప్పుడైతే వెహికల్స్ ఒక 15 వెహికల్స్ ఉన్నాయన్న. ఇక తప్పదు. చికడపల్లిలో అయితే లేట్ అయింది. వచ్చేటప్పుడు సోమాజిగూడ కూడా చూసిన, అక్కడైతే లైన్ పెద్దగా ఉంది. అక్కడ కూడా స్లో చేసి కస్టమర్ ఉన్నప్పుడు అడిగిన, స్లో చేసి గ్యాస్ లేదని చెప్పిండ్రు. ఇక్కడైతే ఉన్నదన్న. ఫోన్ में चक्कर लेता नहीं था हो गया అలా అన్న. టైం అయితే వేస్ట్ అయిపోయింది. 1 అవర్ ఇక్కడ 9:45కి అయితే వచ్చిన. 1 అవర్ 15 మినిట్స్ అయితే పట్టింది మనకు. 2 ట్రిప్పులు చేసిన 600. ఈ గ్యాస్ వల్ల టైం వేస్ట్ అవుతుంది. లేకపోతే మంచి మంచి బుకింగ్లు ఇప్పటిదాకా చేసుకునేటోని. టైం వేస్ట్ ఇందులోకే అవుతుంది. ఇంకోటి ఏంటంటే గ్యాస్ అయితే 650 వచ్చింది. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మొత్తం ఎయిర్ ఎక్కుతున్నది. చూద్దాం ఎంత మైలేజ్ వస్తుందో. కానీ గ్యాస్లోనే మైలేజ్ ఉంది. చూద్దాం ట్రిప్లు అయితే స్టార్ట్ చేసుకొని. ఏం బుకింగ్లు పడతలేవు కాబట్టి నార్సింగ్ అయితే వచ్చేసినాయి ఇక్కడికి. అయితే ఒక ట్రిప్ అయితే అయిందన్న, థర్డ్ ట్రిప్. చిన్న ట్రిప్ అయితే పడింది. అక్కడ నుంచి అయితే ఎంటీ వచ్చేసిన 15 కిలోమీటర్స్. ఎందుకంటే బుకింగ్ పడతలేవు, టైం వేస్ట్ అవుతుంది. నాకు కిలోమీటర్ కన్నా టైం ఇంపార్టెంట్, అమౌంట్ ఇంపార్టెంట్. అయితే ఒక ట్రిప్ అయితే పడింది, 14 మినిట్స్ అయితే పట్టింది ట్రిప్. 5 కిలోమీటర్స్ కోకాపేట గులామి అవంతి ప్రెస్టేజ్. ఇంకా అయితే అమౌంట్ వచ్చేసి 131 రూపీస్. అయితే ఇంకో ట్రిప్ పడిందన్న ఇక్కడ, 4th ట్రిప్. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. హాయ్, హలో అన్న. అయితే మన 4th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి ఇది 11 మినిట్స్ అయితే పట్టింది ట్రిప్. 5 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 137 రూపీస్ అయితే వచ్చినాయి క్యాష్ కలెక్షన్. అయితే టోటల్గా అయితే అమౌంట్ మనకు 860 రూపీస్ అయితే అయినాయి అన్న. ఇంతకుముందు అయితే 600 ఉండే, అంటే 2 ట్రిప్లకు 260 అయినాయి. ఖాళీ కూర్చుంటే ఏం కాదన్న. అందుకే ప్రతి ఏదో ఒకటి 200-300 400 ఇట్లా చేసుకుంటే టార్గెట్ ఒక దగ్గరకు ఉంటుంది. ఒక సగం అయిపోతే మనకు సాయంత్రం
ఈజీగా ఉంటుంది ఎర్నింగ్. ఏమైనా ఎక్కువ పడితే ఎక్కువ అవుతాయి. పొద్దున్నే 1000 రూపాయలు చేయకపోతే మరి సాయంత్రం ఒకటేసారి భారం అవుతుంది మీద. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే 5th ట్రిప్ అయితే పడింది అన్న. పికప్ వచ్చేసి 4 కిలోమీటర్ల పికప్ ఉంది. ఇది జూ పార్క్ ఉంది, డ్రాప్ లొకేషన్ 400 అమౌంట్. ఈ ట్రిప్ చేస్తే మనకు ఒక 1200 అయితే అవుతాయి. ఎందుకంటే ఇంకా మనకు ఇలా కూలెంట్ కూడా చేంజ్ చేయించేది ఉంది. కూలెంట్ ఇంకా గేర్ ఆయిల్ చేంజ్, ఈ 2 పనులు అయితే ఉన్నాయి. అందుకే అక్కడ లొకేషన్ తీసుకున్నా. అక్కడ నుంచి అయితే అత్తాపూర్ దగ్గర అయితే అక్కడికి వెళ్ళేసి అయితే మనము ఈ 2 పనులు చేసుకోవచ్చు. ఇలా ఎట్లనే చేసుకుంటే అయిపోతుంది. ఏంటంటే వేడి బాగా అవుతుంది అన్న, వేడి వల్ల ఫోన్ హ్యాంగ్ అవుతుంది, చూడొచ్చు. హలో ఫ్రెండ్స్, అయితే మన 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిందన్న. ట్రిప్ వచ్చేసి ఏరియా పేరు వస్తలేదు, గోపన్పల్లి మన గోల్దొడ్డి నుంచి పడింది. అక్కడ నుంచి ఇక్కడికి అయితే 4 కిలోమీటర్స్ పికప్ చేసుకున్నా. డ్రాప్ వచ్చేసి 30 కిలోమీటర్స్. అయితే టైం వచ్చేసి 45 నిమిషాలు అయితే పట్టిందన్న. ట్రాఫిక్ ఏం లేదు, అంటే కిలోమీటర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇంత టైం అయితే పట్టింది. ఇంకోటి ఏంటంటే అమౌంట్ వచ్చేసి 415. అంటే పికప్ది ఇవ్వడు, ఊబర్లో పికప్ అమౌంట్ ఎక్కువ ఇవ్వడు. మీరు 4 కిలోమీటర్ల నుంచి పిక్ చేయండి, 1 కిలోమీటర్ నుంచి పిక్ చేయండి, ఇద్దరికి సేమ్ ఉంటుంది అమౌంట్. ఒకళ్ళకి ఇంకా ఒకళ్ళకి తక్కువ చూపించాడు. అయితే మొత్తం అయితే 1270-80 అయినాయి. అయితే దగ్గర టార్గెట్ 1300 దాకా అయిపోతే అయినాయి అన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనకు దగ్గర ఒక 7 కిలోమీటర్స్లో అయితే వెళ్ళొచ్చు మనం ఈజీగా. 7 కిలోమీటర్స్లో అత్తాపూర్ అయితే ఉందన్న. ఇక్కడ నుంచి మన మెకానిక్ అన్న దగ్గరికి అయితే వెళ్తున్నా. వెళ్ళేసి ఫస్ట్ కూలెంట్, ఇంజన్ ఆయిల్ అంటున్నా, ఇది మన గేర్ ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈరోజు రేపు 3 రోజుల నుంచి ఇంజన్ అవుతుంది, టైం దొరకడం లేదు. హాయ్ ఫ్రెండ్స్, కొత్త ఫిల్టరు, కూలెంట్, వెహికల్ అయితే మన ఆయిల్ చేంజ్ అయితే అయిపోయింది. వెహికల్ది అయితే రీసెంట్గానే అయింది, కొద్దిగా లైట్గా ఇదైతే మళ్ళీ చెక్ చేయించుకున్నా ఇంకోసారి. ఇంకోటి ఏంటంటే ఫిల్టర్ కరెక్ట్గా ఫిట్ చేయలే. నేను చేయించినప్పుడు దాన్ని ఓపెన్ చేసి అయితే క్లియర్ చేసిండు, అంటే కొద్దిగా సెట్ చేసిండు, ఓకే అయిపోయింది. కూలెంట్ అయితే చేంజ్ చేయించుకున్నా ఇవాళ. కూలెంట్ కూడా బాగా దొరికింది. గేర్ ఆయిల్ ఒక్కటి మిస్ అయింది, అక్కడ పనులు ఎక్కువైపోయినాయి. గేర్ ఆయిల్ కొద్దిగా ఓల్డ్ ఓపెన్ అన్నేమో లేడు, అందుకే ఇక గేర్ ఆయిల్ తీసేసుకున్నా. ఇది మళ్ళీ దీనికోసం ఇంకోసారి రావాల్సి వస్తుంది, ఎందుకంటే పనులు చాలా ఉన్నాయి. సీరియల్లో ఉండాలా, లేకపోతే ఇక్కడ ఎట్లా అంటే లైన్లో ఉన్నప్పుడు లైన్లో రావాలి, వేరే వాళ్ళు ఊరుకోరు కదా. ఇక ఏదో చిన్నది ఉన్నది కూలెంట్ అని చేసేసిండు వాళ్ళ ముంగడి చెప్పి, అయిపోతాయి 2 నిమిషాలని చేసేసిండు. అదే చెప్పిండు, కూలెంట్ అయితే చేసుకుని వెళ్ళిపోరా అవి, ఇంక టైం అయిపోతుంది, పోయి కారోబార్ చేసుకో, పొద్దున పుట్టారా ఫ్రీ ఉన్నప్పుడు అని చెప్తుండు. మనకు పొద్దున మూమెంట్ ఉంటుంది, పొద్దున్న ఏడొస్తాం, మళ్ళీ ఇట్లానే ఇంకో రోజు తీసుకొని గేర్ ఆయిల్ కూడా చేంజ్ చేసుకుంటే అయిపోతుంది అన్న. ప్రస్తుతానికి అయితే మనకు ఒక టెన్షన్ అయితే తగ్గిందన్న. కూలెంట్ చేంజ్ అయింది కదా. కొద్దిగా ఏంటంటే ఇప్పుడు ఒక 10-20 కిలోమీటర్స్ తర్వాత బండి ఆపైతే చెక్ చేసుకోమన్నాడు. ఎందుకంటే కూలెంట్ అనేది తగ్గుతుంది. 2 లీటర్స్ కూలెంట్ ఒక బాటిల్ మనకు 200 పడిందన్న. కూలెంట్ 2 బాటిల్ తీసుకున్న 400. గేర్ ఆయిల్ వచ్చేసి 2.5 లీటర్లు, 2.5 లీటర్స్ గేర్ ఆయిల్, అది వచ్చేసి 950 రూపీస్. నెక్స్ట్ ఇది మన క్యాస్ట్రల్ మ్యాగ్నెట్ ఇంజన్ ఆయిల్ అయితే 1900.
దాంతో ఫిల్టర్ 100 2000, సర్వీస్ ఛార్జ్ వచ్చేసి 300, కూలెంట్ సర్వీస్ ఛార్జ్ వచ్చేసి 100, గేర్ ఆయిల్ సర్వీస్ ఛార్జ్ వచ్చి 250 300. అదైతే ఖాళీ, ఎందుకంటే అక్కడ వేరే అతనికి అయితే చెప్పిండు, అతను ఓపెన్ అయితే లేదు. అన్నకు రావాలంటే అక్కడ మెయిన్ బండి లీడ్స్ పెట్టాల్సి వస్తుందని ఇక డ్రాప్ అయిపోయిన ఆయన. రేపు రా బాబా అని చెప్పేసిండు. చూడొచ్చు ఇట్లా కట్టెలు తీసుకొని ఓకే ఫ్రెండ్స్, ఇట్లా బుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. మొత్తం 1300 అయితే అనుకుంటున్నా. ఇప్పుడు దగ్గర అయితే ఒక ఇంజన్ ఆయిల్ అవి ఇవి అంటే ఒక 5-6 వేలు అయితే ఖర్చు అయినాయి. చేస్తేనే బండి మనకు సర్వీస్ ఇస్తుంది. వీల్ అలైన్మెంట్ అది ఇది అంటే 6000 దాకా అయినాయి అన్న. హాయ్ హలో అన్న. అయితే మన బండి అయితే సర్వీసింగ్ నిన్న ఆయిల్ చేంజ్ అయింది. అయితే మళ్ళీ ఆయిల్ అయితే అది కొద్దిగా లీకేజ్ అవుతుందని తీసి మళ్ళీ ఇంకోసారి వేయించిన. ఎందుకంటే ఆయిల్ ఎంత ఉందో క్వాంటిటీ తెలవాలని తీసి మరీ మళ్ళీ వేశారు. అందులోని బాక్స్లో నీట్గా అయితే తీశారు చెత్తపడకుండా. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇవాళ ఓన్లీ నిన్న ఆయిల్, ఇవాళ మళ్ళా కూలెంట్, రేపు గేర్ ఆయిల్, ఒక్కొక్క దానికి ఒక్కో రోజు పడుతున్నది. ఏందో ఏమో విచిత్రం అవుతున్నది ఫ్రెండ్స్. అయితే 6th ట్రిప్ అయితే పడింది. పికప్ లొకేషన్కి వెళ్తున్నా. హలో ఫ్రెండ్స్, మన 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. వెళ్తున్నారు కదా ముంగట 4 మెంబర్స్కి వచ్చినారన్న. కోకాపేట నుంచి అయితే పడింది బుకింగ్. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఎంప్లాయీస్ ఉన్నారు, న్యూ అనుకున్నా. బాగా జోక్స్ వేసుకుంటూ కూర్చున్నారు. ఒకళ్ళు ఎక్స్ట్రా అయ్యారు. అయితే మేడం ఎక్స్ట్రా తీసుకోను, ఓన్లీ 4 మెంబర్స్ అని చెప్పిన. ఇక సన్నగా ఉన్నారని ఇక ఫోన్ అని ఓకే చేసేసా. కూర్చున్నారు. ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తా అన్నారు. సరే అన్న. 123 అలా అయింది. 150 కొట్టారు. కష్టం చేస్తున్నాం కదా, 20-30 రూపాయలు మనం ఎందుకు ఇస్తాం? ఎంప్లాయీస్ ఉన్నారు. పొజిషన్ సిచ్యువేషన్ని బట్టి తీసుకోవాలా. బాగా లేకపోతే తీసుకోను. నేనైతే దగ్గరే అని తీసుకున్నా. మామూలుగా అయితే లాంగ్ అయితే షాక్ అబ్జర్వ్లు ఒత్తుకోపోతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు బండి పికప్ రాదు. దగ్గర కాబట్టి 5 కిలోమీటర్స్. 6th ట్రిప్ 11 మినిట్స్ అయితే పట్టింది. 121 రూపీస్. 121 అయితే 150 ఇచ్చారు. టోటల్ అయితే మనకు 6 ట్రిప్స్కి 1400 అయితే అయినాయి అన్న. ఇలా మస్తు టైంపాస్ అయింది ఆయిల్ చేంజ్కి పోతే. నిన్న ఒకటైంది, ఇలా ఒకటైంది పని. ఇక రేపు ఇంకొకటి అవుతుందేమో. ఇంకోటి అంటే ఇంకోటి బుకింగ్ ఏదో పడింది అన్న. ఎయిర్పోర్ట్ 600 పడ్డది, క్యాన్సిల్ అయిపోయింది. ఓకే కాదు. హలో ఫ్రెండ్స్, మనకైతే 7:30 పడింది. 1 అవర్ నుంచి అయితే ఖాళీగా కూర్చున్నా. మధ్యాహ్నం అయితే లంచ్ చేయలే. ఇక్కడనే ఇక ఏం చేస్తాం, ఇట్లా ఉంటుంది లైఫ్. సమోసాలు తిన్నా, మిర్చీలు తిన్నా. అయితే వాటర్ అయితే కొద్ది తగ్గుతుంది. అందుకే లాంగ్ ట్రిప్లు ఏం తీసుకోలే. ఆయిల్ వాటర్ తగ్గిన కొద్దీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోయినా. ట్రిప్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినామన్నా. మనకు గేట్ 5 దగ్గర నుంచి అయితే పడింది. చూద్దాం. గేట్ 5ని చూపించింది. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే అన్న ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 7th ట్రిప్. అయితే అమౌంట్ వచ్చేసి 500 రూపీస్. కిలోమీటర్ వచ్చేసి 13 కిలోమీటర్స్. 26 మినిట్స్ అయితే పట్టింది. ప్రీమియర్ ట్రిప్, అందుకే ఇంత అమౌంట్ వచ్చింది. ప్రతిసారి పడదు అన్న ట్రిప్. ఇట్లా పడినప్పుడు తీసుకోవాలి. టోటల్ అమౌంట్ అయితే 1900 అయింది 7 ట్రిప్లకు. అయితే మధ్యాహ్నం ఏమైందంటే బుకింగ్లో అంటే గ్యాస్ వల్ల మైనస్ అయింది పొద్దున్న బుకింగ్లో. అదే డీజిల్ వెహికల్ ఉంటే మంచిగా 1200-1500 అవుతుండే. గ్యాస్ వెహికల్ వల్ల ఏమవుతుందంటే బుకింగ్స్ స్టక్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే గ్యాస్ టైంకి దొరుకుతలేదు. ఇది ఇబ్బంది అవుతుంది గ్యాస్లా. నెక్స్ట్ అయితే ఇంకా వేరే రీజన్స్ అయితే ఏం లేవు. స్టేషన్స్ తక్కువ ఉన్నాయి, అది ఒకటే ప్రాబ్లం, వేరేది అయితే లేదు. ఓకే మరి అవుట్ అవుతున్నా. 8th ట్రిప్ అయితే ఒకటి పడిందన్న షేక్పేటు. అది చేసుకుంటే ఒక 2200 అవుతాయి. అది తీసేసుకున్నా. ఐదు నుంచి ఏం పడవు, ఖాళీగా ఎందుకు బయటకు పోవాలని తీసుకున్నా. హాయ్ హలో అన్న. అయితే 8th ట్రిప్ అయితే అక్కడ పడింది కదా, మైహోమ్ మంగళ నుంచి అయితే 8th ట్రిప్ పడింది.
కానీ లొకేషన్ దగ్గరికి వెళ్ళగానే ఏమైందేమో మరి, మేడం అయితే క్యాన్సిల్ చేసేసింది. మళ్ళీ ఇక క్యాన్సిల్ చేసేది ఉంటే బుక్ చేసుకున్నప్పుడే క్యాన్సిల్ చేసుకోవాలి. మొత్తము దగ్గర దాకా ఇంకా 200 మీటర్స్ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే అయిపోయేది, క్యాన్సిల్ చేసింది. తలకాయ నొప్పి అయింది. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయినా, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళినా మళ్ళీ బుక్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ బుక్ చేసినప్పుడు 300 చూపించింది, మళ్ళీ తర్వాత వాళ్ళు బుక్ చేస్తున్నారు కదా, అయితే 250 240 చూపిస్తుంది. అంటే 60 రూపాయలు 50 రూపాయల కోసం క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేస్తుంది. ఏందేమో ఇప్పుడు మళ్ళీ 8th ట్రిప్ పడింది అన్న, చిన్నది, కొండాపూర్ నుంచి, ఇక్కడ దగ్గరే. హలో అన్న, అయితే మన 8th ట్రిప్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. 4 minutesలో అయిపోయింది అన్న ట్రిప్. పికప్ వచ్చేసి 1 కిలోమీటరు. 4 minutesలో అయితే ట్రిప్ కంప్లీట్ అయింది. 1 కిలోమీటర్ అమౌంట్ 170 రూపీస్. ప్రీమియర్ ట్రిప్. ఆ షేక్పేట్ ట్రిప్ 300 క్యాన్సిల్ అయింది కూడా బెస్ట్ అయింది నాకు ఒక్కసారి అనిపిస్తుంది ఇప్పుడైతే. ఎందుకంటే ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందంటే టూ మచ్ ట్రాఫిక్. మళ్ళీ ఇక్కడ ఏదో ఒక చిన్న ట్రిప్ తీసుకుంటే అవే 300 అవుతాయి. అంటే పీక్ టైంలో కొద్దిగా దగ్గర తీసుకుంటేనే బెనిఫిట్. మామూలు టైంలో అయితే మూమెంట్ లేనప్పుడు తీసేసుకోవాలి. అంటే ఇప్పుడు మూమెంట్ టైం కదా అన్న, అందుకే ఏంటంటే లాంగ్ పోవద్దు. ఇప్పుడు 40 minutes చూపించింది షేక్పేట్, 299. దగ్గర పోగానే క్యాన్సిల్ చేసిండు. అది ఒక మనకు సేఫ్ అయినట్టు అనిపిస్తుంది. క్యాన్సిల్ చేయడం కూడా ఒక విధంగా మన మంచిగా అయింది. క్యాన్సిల్ చేసి మళ్ళీ దగ్గర పోయినాక మళ్ళీ బుక్ చేస్తున్నారు. 240 250 చెప్పినా కదా ఇంతకుముందే. అయితే వెళ్దాం ముంగటికి. అయితే మనము డీలర్ దగ్గర అయితే వెళ్తా ఉన్నాం మెల్లమెల్లగా. మధ్యలో ఏదైనా బుకింగ్ పెడితే ఓకే. అంబులెన్స్ వస్తుంది ఇక దాని వెనకనే వెళ్తారన్న వీళ్ళు బైకర్స్. చూడండి అంతా ఇట్లా అడుపుట్లానే కదా యాక్సిడెంట్ అవుతున్నారు, పోతున్నారు. ఆటోలు అయితే మరీ ఘోరంగా తయారవుతున్నారు. ఏమన్నా నడిపిస్తున్నారు. బైక్ కంటే డేంజర్ నడిపిస్తున్నారు. కార్లు కూడా అంత స్పీడ్ నడుపుతలేము. అంటే అందరని కాదు, ఆటో వాళ్ళు అలా కొందరు ఒక 2% 3% మెంబర్స్ చేస్తున్నారు అట్లా. స్పీడ్ ఉరకడము, సడన్గా బ్రేక్ కొడుతున్నారు. కార్ నడుపుతున్నాం, నేనే అంతగానే స్పీడ్ పోయి బ్రేక్ కొట్టాలని నాకే భయం అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉందన్న. హాయ్ హలో అన్న, అయితే 9th ట్రిప్ అయితే పడింది ఇప్పుడు. అయితే పికప్ లొకేషన్ వచ్చేసి డిలైట్ దగ్గర. డిలైట్ నుంచి 23 kilometers అని చూపించింది. లొకేషన్ అయితే చూడలే. మణికొండనో మరి కుప్పలగూడనో తెలుస్తలేదు. ఓటీపీ కొట్టినా కానీ తెలుస్తుంది అన్న. కొన్ని ట్రిప్స్ ఏంటంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నా కదా ట్రాఫిక్లో, ఇక్కడ నుంచి ఒకడు వస్తాడు, అక్కడ నుంచి ఒకడు వస్తాడు. బైకులు ఈ పక్క నుంచి ఒకడు, ఆ పక్క నుంచి ఒకడు. మళ్ళీ ఖాళీగా వస్తలేరు ఫోన్లు మాట్లాడుకుంటా. అది నా చెవు కింద ఫోన్ ఉంటే హరన్ల మీద హరన్ కొడతారు. అందుకే ఫోన్ యూజ్ చేస్తలేను. ఫోన్ దూరం పెట్టేసి మాట్లాడుతున్నా. 9 trips అయితే అన్న, చిన్న ఇది ప్రీమియర్ పడ్డది. ఇది కూడా 383 అయితే చూపించింది. అయితే టోటల్గా అయితే 2060 రూపాయలు చేంజ్ సంథింగ్ ఉంది. 2000 అయితే ఉన్నాయి పక్క. అయితే ఈ ట్రిప్ కంప్లీట్ అయితే 2450 అలా అవుతాయి. 2400 అయితే అన్న ఈ ట్రిప్ అయితే. ఇక చూడాలా. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి. ఈ ట్రిప్ అయినాక ఇంకేమైనా ట్రిప్స్ పడితే చేసుకుంటే నిన్నట్లాగానే అయితే ఎర్నింగ్స్ అంత చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ ట్యాంక్ అయితే గ్యాస్ ఉన్నది, పర్లేదు అన్న. ఇవాళ గ్యాస్ అయితే బాగా వచ్చింది, మైలేజ్ యూసుఫ్ కూడా. అది పొద్దున్నైతే నిన్నైతే మధ్యాహ్నము అది అత్తాపూర్ దగ్గర లంగరోజు దగ్గర వేయించుకున్న గ్యాస్ వరస్ట్ ఉన్నది. అసలు ఏం మైలేజే లేదు అక్కడ. ఓకే అన్న, పికప్ పాయింట్ దగ్గరికి వచ్చిన. హాయ్ అన్న, అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్న. 10 kilometers 22 minutes 400 అయితే ఇచ్చారు మేడం. అయితే 400 అంటే మనకు క్యాష్ కలెక్టెడ్ ఓన్లీ 175 రూపీస్. అమౌంట్ అయితే 383. అయితే మనకు ఏంటంటే 175 మేడం ఇచ్చింది. మిగతా పేమెంట్ 200 and సంథింగ్ ఊబర్ ఇస్తుంది మనకు సపరేటు. అది ఆన్లైన్లో యాడ్ చేస్తుంది ఊబరు.
అయితే మేడంకి ఏదో ప్రమోషన్ ఉంది, అయితే 175 రూపాయలు అయితే ఇచ్చింది మేడము. మిగతా అమౌంట్ మనకు ఇంకా 203 రూపీస్, 13 రూపీస్ అయితే ఊబర్ మనకు క్యాష్లో అంటే ఆన్లైన్లో పే చేస్తుంది సపరేట్గా. అయితే ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. టోటల్ వచ్చేసి అమౌంట్ 9 ట్రిప్స్ 2450 రూపాయలు, 2450 రూపీస్. టుడేస్ ఎర్నింగ్ 16 డిసెంబర్. ఇలా నిన్న కూడా ఆయిల్ చేంజ్ చేసుకున్నా, మళ్ళీ ఆయిల్ తీసి మళ్ళీ రిటర్న్ వేసిండ్రు. అంటే కొద్ది లైట్ లీకేజ్ ఉండే, ఆయిల్ ఏం తగ్గలేదు, లైట్గా ఫిట్టింగ్స్ కరెక్ట్ చేయాలి. అయితే ఇవాళ కూలెంట్ అయిపోయింది. అయితే ఏంటంటే కూలెంట్ చేంజ్ చేయించుకున్నప్పుడు కొద్దిగా మనం ఒక 5-10 కిలోమీటర్స్ వెళ్ళినాక ఆగినాక ఒక 10 to 15 మినిట్స్ ఆగి ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలన్న. అంటే న్యూ కూలెంట్ ఒకటేసారి ఓపెన్ చేస్తే బాయిల్ అవుతుంది, అంటే కొట్టేస్తుంది, కళ్ళలో పడితే కళ్ళు పోతాయి అన్న. అందుకే 10-12 మినిట్స్ ఆగి ఓపెన్ చేసి తగ్గుతాయి నీళ్ళు, తగ్గితే కొద్దిగా వేసుకోవాలా. మళ్ళీ ఇక 20 కిలోమీటర్స్ అలా పోయినాక మళ్ళీ 15 to 20 మినిట్స్ ఆగి మళ్ళీ నీళ్ళు కొద్దిగా 10 మినిట్స్ ఆగి కూల్ అయినాక నీళ్ళు అయితే పోయాలి. ఏ పడితే అంటే నీళ్ళు అంటే మనం మంచి నీళ్ళు పోయొద్దు అన్న. ఫస్ట్ అందులో రేడియేటర్ కూలెంట్ చేంజ్ చేసినప్పుడు 2 లీటర్స్ అయితే మా మెకానిక్ అయితే 2 లీటర్స్ కూలెంట్ అయితే వేసాడు. 2 లీటర్స్ కూలెంట్ ప్లస్ స్టీల్ వాటర్ అని ఉంటుంది అదే షాప్లో, మన ఆటోమొబైల్స్లో స్టీల్ వాటర్ 2 బాటిల్ అయితే తీసుకున్నా. ఒకటైతే పోసారు, ఇంకోటి కూడా సగం పోసారు. అయితే ఇంకా తగ్గితే అదే పోయాలి, మళ్ళీ లేకపోతే అయిపోతే స్టీల్ వాటర్ అన్న పోయాలి, కూలెంట్ అనే పోయాలి. వట్టి మొత్తం టోటల్గా కూలెంట్ వేస్తే మొత్తము అంటే అంటే ఎక్దమ్ ఆయిలీ ఉంటుంది కదా, మొత్తం కూలెంటే పోసింది అనుకోండి హీట్ అయిపోయి మొత్తం గట్టిగా అయిపోతుంది. అందులో కొద్దిగా వాటర్ పోయాలా. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ చేంజ్ 3.5 లీటర్ ఆయిల్ అయితే 1900 పడింది మనకు. నేనైతే ఎస్యూవి క్యాస్ట్రాల్ మ్యాగ్నెటిక్ తీసుకుంటా, అది వచ్చేసి 1900. ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ అయితే 100 రూపాయలు. పోయినసారి క్లీన్ చేయించిన, అంటే కొత్త వేసుకున్నా ఏసీ ఫిల్టరు ఇంకా ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేయించేసిన అన్న. ఈసారి కొద్దిగా బడ్జెట్ తగ్గిందని, ఎవరైనా ఫ్రీ ఉన్నప్పుడు వేసుకున్నాము. ఒక 5 days 6 days తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి వీల్ అలైన్మెంట్ చేసుకున్నా, అది అయిపోయింది. ఇంకా గేర్ ఆయిల్ తీసుకున్నా అన్న 2.5 లీటర్స్ మన బండికి అయితే. ఇంకా చేంజ్ చేపియలే గేర్ ఆయిల్, బండిలోనే పెట్టిన 950 రూపాయలు. ఏంటంటే బండికి సర్వీసింగ్ చేయాలన్న, ఒక 5,000 అయితే ఏమో మా అంటే అన్నీ చేయించుకోవాలా. అంటే ఈసారి ఏంటంటే కూలెంట్ అన్నీ ఒకటేసారి వచ్చినాయి కదా, ఈసారి ఏంటంటే కూలెంట్ ప్లస్ మనకు గేర్ ఆయిల్ చేంజ్, వీల్ అలైన్మెంట్ అన్నీ ఒకటేసారి పడ్డాయి. కొద్దిగా ఎక్స్ట్రా అవుతుంది అమౌంట్. ఇంకా ఉన్నాయి మస్తు, లోవర్ ఆర్మ్లు, లింక్ రాడ్లు అన్నీ బడ్జెట్ రెడీ ఉంచుకోవాలా. టైం చెప్పిరాదు మనకు. అయితే మనకైతే ట్రిప్స్ ఇక్కడైతే ఏం పడతలేమన్నా. ఇది మణికొండ డ్రాప్ అయితే అయిపోయింది 9th ట్రిప్. అయితే బుకింగ్లు ఏం పడతలేవు ఇక్కడ. నేనైతే ఏం చేసిన అంటే ఇక కిస్మత్పూర్ పడింది ఒకటి, 12 కిలోమీటర్లు 300 చిల్లర అమౌంట్ ఉంది. ఇక తీసేసుకున్నా అన్న, ఎందుకంటే ఈ ట్రిప్ చేస్తే ఒక 2700 అయితే టార్గెట్ ఫినిష్ అయితే మనకు 2000 అన్న మిగులుతాయి. ఇక వేరే ఛాన్స్ లేదు. ఈ ట్రిప్ అయిపోతే అక్కడ నుంచి ఇక వెళ్ళిపోతాయి. ఇక అక్కడ నుంచి అయితే ఇప్పుడే లొకేషన్ చెక్ చేసుకున్నా, అక్కడ నుంచి 10 కిలోమీటర్స్లో అయితే రూమ్కి వెళ్ళిపోవచ్చు, అంతే, ఎక్కువ లేదు. అక్కడ నుంచి నార్సింగి 5-6 కిలోమీటర్స్ ఉంది, 4 కిలోమీటర్స్లో రూమ్ లొకేషన్ ఉందన్న. ఇక సిటీలో అయితే ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది, మళ్ళీ బుకింగ్లు ఏం పడతాయో ట్రాఫిక్లో ఉన్న గ్యాస్ కూడా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, మన 10th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి 12 కిలోమీటర్లు 30 నిమిషాలు అయితే పట్టిందన్న. అమౌంట్ వచ్చేసి 323 రూపాయలు. కస్టమర్ అయితే 330 రూపాయలు అయితే పే చేశారు మనకు.
టోటల్గా 10 ట్రిప్స్ కంప్లీటెడ్. అమౌంట్ వచ్చేసి 2770 రూపాయలు, 80 రూపాయలు సంథింగ్ ఉంది. ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అన్న, బాగా అలసిపోతున్నా. ఇంకోటి ఏంటంటే ఇవాళ నాకు మన ఒక సబ్స్క్రైబర్ తరపున అయితే ఒక గిఫ్ట్ వచ్చింది, గిఫ్ట్ ఇచ్చారు. అయితే గిఫ్ట్ వచ్చేసి సర్ప్రైజ్ అని చెప్పారు. ఆ ఐటమ్ ఏంటంటే చెప్పలేదు, బాక్స్ ఉంది ఇంటికాడ అవుతుంది. ఇంటికి వెళ్ళాక అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకుంటా ఏమి ఇచ్చారో. అంటే డైలీ యూజ్ అవుతుంది అని చెప్పారు. డైలీ యూజ్ అంటే డ్రెస్ అనుకున్నా, డ్రెస్ కూడా కాదంట, ఏదో స్పెషల్ ఐటమ్ అంట, కాస్ట్లీ. ఫస్ట్ సబ్స్క్రైబర్ గిఫ్ట్ అయితే టోటల్ 6 అయితే అయినాయి అన్న. ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా అయినండి. ఇప్పుడు మనం ఇక్కడ వీడియో అయితే పెడతాం, ఒక నిమిషం ఆగండి, ఫ్రంట్ చేసుకుంటా కెమెరా.